మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి క్యాండిల్ కిందికి వచ్చింది, రెడ్ క్యాండిల్ చేసింది. ఇది ఒక ప్యాటర్న్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ప్యాటర్న్ ఏందో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది కాబట్టి మనం ట్రయాంగిల్ ప్యాటర్న్ అని అనుకుంటాం. చూద్దాం మార్కెట్ ఎటు పోతుంది. మనకు అనుకున్నట్టు ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ ఇచ్చింది కాబట్టి నేనేమనుకుంటున్నా ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ లెక్క అవుతుంది. ఆ ప్యాటర్న్ కొంచెం చెక్ చేద్దాం మనం. రైట్, ఓకే, వచ్చింది మార్కెట్ వచ్చేసింది. సూపర్. మనకు అనుకున్న టార్గెట్ 1:3 కాదు 1:4 వచ్చేసింది. మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి మన టార్గెట్ హిట్ అయి ఉంటుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎట్లా వస్తుందో చూద్దాం. అయితే మార్కెట్ రెండు పెద్ద బేరిష్ క్యాండిల్ ఇచ్చేసి లైట్ సైడ్ వేస్ అయింది. ఇక్కడ ప్రైస్ కంప్రెషన్ అయింది కాబట్టి మూవ్ వచ్చే అవకాశం ఉంది. ఐ థింక్ కిందికి వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది మార్కెట్. డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది తర్వాత రోజు. మార్కెట్ ఈ లెవెల్ను రీటెస్ట్ చేసింది. ఎందుకంటే ఈ లెవెల్ నుంచే మూవ్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్ను రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసి లైట్గా కిందికి వచ్చేసి మళ్ళీ పైన పోయి మళ్ళీ ఇంకోసారి అక్కడ తీసుకున్న వాళ్ళందరినీ ఇక్కడ ఎవరైనా పుట్టు సైడు ట్రేడ్ మిస్ అయిన వాళ్ళను మళ్ళీ ఎంట్రీ చేసుకోనికి ఇక్కడ దాకా వచ్చేసింది. మెల్లిమెల్లిగా ఇక్కడ దాకా వచ్చేసి ఇంకో ప్యాటర్న్ వచ్చేటట్టుంది. చూద్దాం. ఇది ఫ్లాగ్ అండ్ పోల్ అనుకుంటే కరెక్ట్ పర్ఫెక్ట్ వచ్చేసింది. మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. అంతకుముందు రోజు లాస్ట్ క్యాండిల్ను రీటెస్ట్ చేసింది. అంతకుముందు రోజు లాస్ట్ క్యాండిల్ను రీటెస్ట్ చేసింది కాబట్టి మనం ఇక్కడ ఇంకో ప్యాటర్న్ వేసుకుందాం. చలో ఇప్పుడు మార్కెట్ ఎటు పోతుందో చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక రోజు క్యాండిల్ లాస్ట్ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో ఆ హైని లోను ఒకవేళ మార్క్ చేసుకొని పెట్టుకుంటే కనుక ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ వచ్చింది. ఈ కరెక్ట్గా ఈ
అంతకుముందు రోజు లోను టెస్ట్ చేసింది. టెస్ట్ చేసి ఇప్పుడు మూవ్ ఎయిట్ వస్తుంది చూద్దాం. ఒకవేళ ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది అని చెప్పేసి క్యాండిల్లో తీసుకుంటే ఇంకోటి రీటెస్ట్ చేయలేదు కాబట్టి మనం అప్పుడే ఎంట్రీ కాము కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టద్దు. అట్లా నీ బ్రేక్ డౌన్ అయిందిగా, రీటెస్ట్ చేసుకొని క్యాండిల్ వచ్చిందా అంటే ఇక్కడ దాకా వచ్చింది కానీ 3 క్యాండిల్లో వచ్చింది. తర్వాత క్యాండిల్ ఈ లోను బ్రేక్ వేయలేదు. ఈ లోను ఈ లోను ఈ క్యాండిల్ బ్రేక్ వేయలేదు కాబట్టి మనం కింది గుర్తింపు ట్రేడ్ తీసుకోము. తర్వాత ఏం చేసింది, డైరెక్ట్గా అప్ సైడ్ వెళ్ళిపోయి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. తర్వాత రీటెస్ట్ చేయడానికి వచ్చిందా, ఇంకా రాలేదు. చూద్దాం రీటెస్ట్కి వస్తారా, వస్తలేదు. వెళ్ళిపోయింది. రైట్, ఇక్కడ రీటెస్ట్ చేసింది. ఓహో ఏహే, మార్కెట్ సైడ్ వేజ్ అయిపోయింది. ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకుంటే బాగుంటుంది అనే లోపే లైట్గా సైడ్ వేజ్ అయిపోయింది. కాల్ ఆప్షన్ తీసుకుంటే బొక్క పడుతుండే, కానీ ఒకవేళ కాల్ ఆప్షన్ తీసుకొని ఒక రోజు హోల్డ్ చేసి ఉంటే మాత్రం మళ్ళీ ప్రాఫిట్. చార్ట్ ప్యాటర్న్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చార్ట్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది మార్కెట్లో. వీడు ఇంకో చార్ట్ ప్యాటర్న్ వస్తుంది. అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, ఆగిపోయింది. మార్కెట్ సైడ్ వేజ్ అయింది, అప్ సైడ్ మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. ప్రైస్ అనేది ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో అప్పుడు మంచి మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్ల గురించి నేర్చుకుంటే తక్కువ లాస్తో ఎక్కువ ప్రాఫిట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్ల గురించి నేర్చుకుందాం. నేను నేర్చుకుంటా, నాతో పాటు మీరు నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మరిన్ని చాట్ ప్యాటర్న్ల కోసం మనం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.